పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా, నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నా తండ్రిని దేని దాస్తున్నా ప్రభా. వాక్యం కొరకు నిలువబడి నా ప్రభ ఉంటుండగా నీ పరిశుద్ధ కంచి వేయండి ప్రభా. ఇరు పక్కల నీ పరిశుద్ధ కంచి ఉంచండి. నీ కుమారుడు నీ పరిశుద్ధాత్మతోటి నింపి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మాత్రం మాట్లాడమని మనవి చేసుకుంటున్నాను. 2024 ఏప్రిల్ మాసం నా ప్రభా మొదటి పునరుద్ధాన దినాన నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన ప్రభా నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభా, నా తండ్రి ఈ ప్రార్థన కూడికి నా ప్రభా ముగించేంత వరకు మీ తోడు మీ కాపుదలు ఉంచండి. మొదటి నుంచి ఇంతవరకు మీ తోడించిన నీ ప్రేమక స్తోత్రాలు. మీరు పరలోక పరిశుద్ధులు నా ప్రభ దేవదూతలు సర్వ సమూహాలు ప్రభ మాతో ఉండి మాలో ఉండి మా ఆత్మ జీవితాలు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మనం చేసుకున్నాను. నీ కుమారుని బలపరచండి ప్రభా. నీ స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా నా ప్రభ నా తండ్రి. అయ్యా నా ప్రభ అందరూ నా తండ్రి మా సంఘానికి వెళ్ళినప్పుడు సంఘ కాపర్లు కూడా ప్రభ వాక్యం అందించి రక్షణ లేని బిడ్డలకు రక్షణ మార్గాన్ని నా ప్రభ రక్షించబడిన బిడ్డలు నీ రాజ్యానికి అర్హత నీ రాకడికి సిద్ధపాటులో ఉండడానికి నీ కృప తోడుగా ఉంచమని ఈ దినాన్ని ప్రభా ఇదిగో తండ్రి తొలిజామున ప్రభ ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నీ దాసుని నా ప్రభ చేరిన బిడ్డలందరినీ కూడా శరీర ప్రాణాత్మలు నీ చేతులు కప్పు చెప్పుకుంటూ చేరవలసిన బిడ్డలు కూడా త్వరపట్టి చేర్చమని మనవి చేసుకుంటూ నీ దాసుని నా ప్రభని పరిశుద్ధాత్మతోటి నింపి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మనవి చేసుకుంటూ మా ప్రభును మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు మంచి బోధకుడు అతి త్వరలో మేఘశిండే రానయ్యున్న సయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. అందరికీ వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మన అందరిని సజీవ లెక్కలో ఉంచి ఉదయకారులను లేపి దేవుని నామాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు మనకి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయమండి. సహోదరి సిస్టర్ ఝాన్సీ గారు మరియు వారి ప్రియమైన భర్త గారు బ్రదర్ జి కోటేశ్వరరావు గారు హైదరాబాద్కు చెందిన వారండి. బ్రదర్ కోటేశ్వరరావు గారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నారు. కేథలిక్ నేపథ్యం నుండి వచ్చిన ఝాన్సీ సిస్టర్ గారు 8వ తరగతిలో ఉన్నప్పుడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి వారు ప్రభువునకు బలమైన సాక్షిగా జీవిస్తా ఉన్నారు. యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ప్రభువును తన సొంత రక్షకునిగా యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ప్రభువుని మరింత ప్రభావితం చేయటకు గాను సిస్టర్ ఝాన్సీ గారు థియాలజీని అభ్యసించారు. ఝాన్సీ గారు మరియు కోటేశ్వరరావు గారులకు 2 అందమైన పిల్లలు శ్రీనిధి మరియు శ్రీకాంత్ గారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు ప్లీజ్ అండి. థ్యాంక్ యూ స్వరూప్ గారు. మరి వచ్చిన అందరికీ ప్రభునేస్తున్నాము వందనాలు. జేమ్స్ అయ్య గారికి మరి ఇంకా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. నిన్న అంటే నేను అంతగా సిద్ధపడలేదు, కానీ దేవుడు ఇచ్చిన నిన్న సడన్ గా బాబీ గారు ఫోన్ చేశారు. నేను ఇంకా ప్రేయర్ చేసుకున్న ప్రభా మరి వాక్యం ద్వారా మాట్లాడమంటే దేవుడు ఒక చిన్న తలంపు ఇచ్చారు దావీదు గురించి చెప్పమని. అది మీతో షేర్ చేసుకుంటానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట. ప్రభువానికి వందనాలు యేసయ్యా. నాయనా మీరు సెలవిస్తే ప్రభా నేను మాట్లాడగలను. నాయనా మీరు నన్ను ఖాళీ చేసి ప్రభా కేవలము నీ మాటలు మాత్రమే చెప్పటానికి మీరు నాకు సెలవిచ్చి నాతో పాటు మీరు కూడా వచ్చి ప్రభా మీరే నీ బిడ్డలకు నీ యొక్క వాక్యాన్ని బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ సంవత్సరంలో అప్పుడే 3 నెలలు మన జీవితంలో గతించిపోయినాయి. ఈ సంవత్సరం చాలా మంది వాగ్దానాలు తీసుకునే ఉంటారు కదండి. అవన్నీ మీ జీవితంలో ఇప్పటికి నెరవేరిపోయినాయా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే కొన్ని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి, కొన్ని నెరవేరకపోయి ఉండొచ్చండి. ఇప్పుడు వరకు దేవుడు చేసిన వాగ్దానాలు కొంతమంది జీవితంలో నెరవేరుతాయి, కొంతమంది జీవితంలో నెరవేరు. కొన్నిసార్లు వాగ్దానాలు ఏమవుతాయి అంటే మన జీవితంలో ఆలస్యం అవుతాయి. ప్రతిసారి ఆలస్యం అవుతాయి అని కాదండి, కొన్నిసార్లు మాత్రమే ఆలస్యం అవుతాయి. కొన్నిసార్లు ఏమవుద్ది, అద్భుతంగా ఈ రోజే వాగ్దానం వస్తుంది,
ఆ వాగ్దానం రేపే నెరవేరిపోద్ది. అంటే ఈ వాగ్దానాలు ఇలా డిలే అవటాన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఎవరి జీవితంలో అయినా ఈ వాగ్దానాలు ఇలా ఆలస్యం అయినయా బైబిల్లో అని మనం అర్థం చేసుకుంటే చాలా మంది భక్తులు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే అబ్రహాం ఉన్నారు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు కుమారుణ్ణి ఇస్తానని. చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. మరి యోసేపు ఉన్నాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు చిన్నప్పుడే మాట్లాడాడు. సూర్యచంద్రులు వచ్చి నమస్కరిస్తున్నట్టు, తన పనులకి నక్షత్రాలు నమస్కరిస్తున్నట్టు. చాలా కష్టాల తర్వాత, శ్రమల తర్వాత దేవుడు యోసేపుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఇట్లా చాలా మంది మోషే పక్షంగా, ఇశ్రాయేలు పక్షంగా, మరి తన బిడ్డల పక్షంగా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని సార్లు చాలా వెయిటింగ్ తర్వాత నెరవేరుతున్నాయి. అట్లాంటి మరి వ్యక్తులలో దావీదు కూడా ఉన్నాడండి. ఈరోజు మనం దావీదు గురించి కొన్ని మరి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తానండి. కొంతమంది యూట్యూబ్ లో కూడా వింటా ఉంటారు కదా, కొంతమంది తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలని ఆశపడుతున్నాను. మరి దావీదు బాల్యం మనందరికీ తెలుసు. దావీదు యొక్క తండ్రి యెషయి. తల్లి పేరైతే రాయబడలేదండి, కానీ తల్లి కూడా చాలా భక్తి పరురాలు. మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 16వ వచనంలో దావీదు అంటాడు, నేను నీ సేవకురాలి కుమారుణ్ణి అంటాడు. అట్లాగే 116వ కీర్తన 16వ వచనంలో కూడా ఏమంటాడంటే నేను నీ సేవకురాలి కుమారుణ్ణి అంటాడు. తన తల్లి గురించి దావీదు చెప్తూ అంటాడు, తన తల్లి కూడా దేవునికి సేవకురాలే. నిజంగా అంత మంచి సేవకురాలు కాబట్టే బాల్యంలోనే దావీదు గొల్యాతుని ఎదిరించాడంటే తన తల్లి పాలతో పాటు ధర్మశాస్త్రాన్ని కూడా నేర్పించి ఉండొచ్చండి. మరి ఎంతో రోషం కలిగి ఎవరు కూడా ముందుకు రాకపోయినా సరే దావీదు ఒక్కడే రోషంతో వచ్చాడంటే తన తల్లి ఎంతగా ధర్మశాస్త్రాన్ని నూరిపోసిందో మనం ఒకసారి ఊహించుకుందాం. తన తల్లి నిజంగానే సేవకురాలు. మరి అట్లాగే తండ్రి గురించి మనం చూసుకుంటే వాళ్ళ తండ్రి యొక్క ఫ్యామిలీ హిస్టరీ మనం చూసుకుంటే యెషయి. మరి బోయాజ్ గురించి మీకు తెలుసు కదండి. రూతు గ్రంథంలో ఉంటుంది 4వ అధ్యాయము 20-21 వచనంలో ఉంటుంది. బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ఈ 4 ఫాదర్స్ అంతా చాలా మంచి మరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. మనకి బోయాజ్ గురించి తెలుసు. బోయాజ్ గురించి రూతు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది, చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మేలు చేయటం మానని బోయాజ్ అంట. అంత చక్కని వ్యక్తి. అటువంటి కుటుంబంలో నుంచి యెషయి దావీదు వచ్చారు. ఆ ఫ్యామిలీలో నుంచే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా వచ్చారు. మరి చక్కని వంశావళిది బోయాజ్ దగ్గర నుంచి. బోయాజ్ ఏమో ఇశ్రాయేలీయుడు, రూత్ ఏమో మోయాబీయురాలు. అటువంటి ఫ్యామిలీలో నుంచి దావీదు వచ్చాడు. దావీదుకి మరి సహోదరులు ఎంతమంది అంటే 7 అన్నలు ఉన్నారు. ఈ దావీదు కనిష్ఠుడు. దావీదుకి మరి 2 అక్కలు ఉన్నారండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనంలో ఒక అక్క పేరు సెరూయ. 1 దినవృత్తాంతములు 2వ అధ్యాయము 16వ వచనంలో ఇంకో అక్క పేరు అబీగయిలు సెరూయ. 2 అక్కలున్నారు దావీదుకి. దావీదుకి 7 అన్నలు. ఆల్రెడీ 3 అన్నలు సౌలు యొక్క కింగ్డమ్ లో వాళ్ళు యుద్ధం చేయటానికి ఉన్నారు. సౌలు సర్వీస్ లో సైన్యంలో చేరారు 3 అన్నలు. మరి ఇది వాళ్ళ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్. తల్లేమో సేవకురాలు, చక్కని విశ్వాసి. అందుకనే తన తల్లి కొడుకుని ఎంత చక్కగా పెంచిందో. మరి తన తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటా మనకు అప్లికేషన్ పార్ట్ ఏంటి, మనం ఎలా ఉన్నాం మన పిల్లల్ని పెంచే విషయంలో. దావీదు బాల్యం నుంచే చాలా ధైర్యంగా దేవుని యందు భయభక్తులతో ఉన్నాడండి. మనం కూడా మన పిల్లల్ని అలా పెంచాలి. మరి దావీదు రూపానికి వస్తే 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనములో ఏముంటుందంటే ఎర్రని వాడంట, చక్కని నేత్రములు గలవాడు, సుందరమైన వాడు. తన రూపాన్ని గురించి అక్కడ వివరించబడింది.
అదేవిధంగా తండ్రి తనకి గొర్రెలను కాయమని పని అప్పగించాడు. ఇప్పుడు బాల్యంలో తనకు అప్పగింపబడిన పనిని బాల్యంలోనే దావీదు చక్కగా నెరవేర్చాడండి. జాగ్రత్తగా గొర్రెలను కాస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనంలో సౌలుతో అంటాడు, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుంటే నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించాను. తర్వాత అది నా మీదకే వచ్చింది, నేనేమి భయపడలేదు, దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపాను అంటున్నాడు. అంటే బాల్యంలోనే దావీదు ఎంత ధైర్యంగా ఉన్నాడో మనకి ఇక్కడ ఈ వచనం కనిపిస్తుంది. ఇది సౌలుతో బాలుడుగా ఉన్నప్పుడు గొలియాతు విషయంలో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు దావీదు చెప్తున్నాడండి. తండ్రి తనకిచ్చిన బాధ్యతను దావీదు ఏం చేస్తున్నాడు? తన ప్రాణం పెట్టి నెరవేరుస్తున్నాడు. కాబట్టే దావీదు దేవుని దృష్టిని ఆకర్షించగలిగాడు. తన మంద కోసం దావీదు ప్రాణాన్ని సైతము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇశ్రాయేలీయులను నడిపించే రాజుగా ఉండి నడిపించే లక్షణాలన్నీ దావీదుకి పుష్కలంగా ఉన్నాయి. మరి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, దయచేసి ఎవరైనా తీస్తే చదవనండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనము, 16వ అధ్యాయము 1వ వచనము. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేళ్ల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపం పడెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నిన్ను రాజుగా నియమించుదను. చాలు సిస్టర్. ఇక్కడ సౌలు మొట్టమొదటి రాజు సౌలు. కానీ సౌలు రాజుగా ఉన్నందుకంట దేవుడు దుఃఖపడుతున్నాడంట. అట్లాగే సమూయేలు కూడా ప్రవక్త, అభిషేకించిన ప్రవక్త కూడా దుఃఖపడుతున్నారు. ఇద్దరికి బాధ వచ్చేస్తుంది ఆయన చేసిన పనులు చూస్తుంటే. అప్పుడు ఇంకా దేవుడు కొద్దిగా కామైపోయాడు కానీ సమూయేలు ఇంకా చింతిస్తున్నాడు. అప్పుడు సమూయేలు దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, నేను విసర్జించిన సౌలు గురించి నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? మానేసేయి, దుఃఖపడొద్దు. నువ్వు బెత్లెహేము వెళ్ళు. అక్కడ యెష్షయి కుమారులలో పేరు చెప్పలేదండి. యెష్షయి కుమారులలో ఒక వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకం చేయి, బెత్లెహేము వెళ్ళు అని అంటున్నాడు. మనకి ఆ 12 గోత్రాల్లో ఎన్నో లక్షల మంది ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడండి. అన్ని లక్షల మందిలో దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడంటే ఆ వ్యక్తిలో ఎన్నో మంచి సుగుణాలు ఉండొచ్చు కదండి. అందుకని అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో పౌలు అంటాడు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దావీదు గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. సౌలుని విసర్జించేశాడు దేవుడు. తర్వాత దావీదుని రాజుగా అభిషేకించడానికి తన మనస్సులో నిశ్చయించుకున్నాడు. మరి నువ్వు బెత్లెహేము వెళ్ళు అనగానే వెంటనే సమూయేలు సంతోషంతో బెత్లెహేము బయలుదేరిపోతున్నాడు. బెత్లెహేం అనగానే మనందరికీ ఎవరు గుర్తొస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తొస్తారు కదండి. యేసు ప్రభు పుట్టిన ఊర్లో, దావీదు పుట్టిన ఊర్లోనే యేసు ప్రభు కూడా పుట్టారు. మరి యేసు ప్రభు రాజే, దావీదు కూడా, ఇద్దరు రాజులే. ఒకరేమో ఈలోక సంబంధమైన రాజు, ఒకరేమో పరలోక సంబంధమైన రాజు. మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు దావీదు కుమారుడుగా పిలువబడ్డారు. మరి భర్తమై ఉంటాడు. యెరికో మార్గంలో మరి భిక్షం అడుక్కుంటూ ఉంటే యేసు ప్రభు ఆ దారిని వెళ్తున్నాడని తెలిసి ఏం చేస్తున్నాడు? యేసు దావీదు కుమారుడని గట్టిగా కేకలు వేస్తున్నాడు. యేసు ప్రభు దావీదు కుమారుడని ఆ గుడ్డివాడికి ఎవరు చెప్పారండి? లేఖనముల ప్రకారం అలా జరిగింది. మత్తయి సువార్త 1:1లో ఏముంటది? మరి అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. అంటే దేవుడు యేసు ప్రభు దావీదు కుమారుడుగా
పిలువబడ్డాడు. మరి దావీదుని దేవుడే కనుగొన్నాడండి. దేవుడే కోరుకున్నాడు. గొర్రెల దొడ్డిలో ఉండే దావీదుని రాజుగా చేశాడు. ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటే అతను పెంట కుప్పల్లో ఉన్నా సరే పైకి తీసుకురాగలుగుతాడండి. చెరసాలలో ఉన్న మనకి యోసేపు తెలుసు, తీసుకొచ్చి అధికారం ఇచ్చాడు. గుంటలో ఉన్నా సరే మరి దేవుడు తీసుకొచ్చి నిలబెడతాడు ఒక వ్యక్తిని కోరుకుంటే. అలాగే వారి కోసం దేవుడు ఏం చేస్తాడంటే చట్టాలని మారుస్తాడు, తాకీదులను మారుస్తాడు, రాజుల హృదయాలను సైతము దేవుడు మార్చగలుగుతాడండి. మరి అట్లాగే దావీదును దేవుడు ఎంతగా కోరుకున్నాడంటే గొర్రెలను కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చి తన ప్రజలైన ఇశ్రాయేలుని ఏలటానికి రాజుగా మరి చేశాడు. అందుకే దావీదు పదే పదే తన ప్రార్థనలో అంటాడు, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాణ్ణి అంటాడు. మరి దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానం నెరవేర్చడానికి కొన్నిసార్లు చాలా కష్టాల గుండా కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందండి. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, అవన్నీ మనకి తెలుసు. కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితుల గుండా కూడా దావీదు వెళ్ళాడు. మనమేమనుకుంటాం, మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం మనకే వచ్చిందని ఫీల్ అయిపోతాం. నాకే ఎందుకు దేవుడు ఈ కష్టాన్ని ఇచ్చాడు అని మనం అనుకుంటాము. మరి దావీదు మాత్రం ఎప్పుడు అలా అనుకోలేదండి. ఎదురుగా సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, అయినా ధైర్యాన్ని వదిలిపోలేదు. ఎదురు తిరిగాడు, జయించాడు. మరి అందులో అంటే ఆ పరిస్థితుల గుండా ఆ అనుభవాల ద్వారా చాలా పాఠాలు దావీదు నేర్చుకున్నాడు. బలమైన వ్యక్తిగా దావీదుని సిద్ధం చేసిన తర్వాత దేవుడు దావీదుని రాజుగా చేశాడండి. వెంటనే అభిషేకం పొందిన వెంటనే దావీదు రాజైపోలేదు. మరి గొల్యాతుని చంపే విషయంలో కూడా మనం చాలా మరి ఆశ్చర్యకరమైన రీతిలో చంపిన విధానాన్ని మనం చూస్తాము. గొల్యాతు తన పర్సనాలిటీ గురించి కూడా అక్కడ వివరించబడింది. దావీదు బాలుడే అయినా సరే ఏమీ కూడా గొల్యాతుని చూసి దావీదు భయపడలేదండి. సౌలుకి గొప్ప సైన్యం ఉంది. ఆ సైన్యంలో వాళ్ళు గొల్యాతు దగ్గరికి వచ్చి సమాధానం చెప్పటానికి కూడా భయపడుతున్నారు. కానీ దావీదు ఒక్కడే ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ గొల్యాతు ఏం చేశాడు? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనంలో 17వ అధ్యాయము 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. ఆ గొల్యాతు 40 రోజులు వచ్చాడంటండి. ఆ ఏలాలోయ దగ్గరికి వచ్చి, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి, నన్ను జయిస్తారా, మీలో ఎవరైనా ఉన్నారని పొద్దున్నొచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడంట, సాయంత్రం వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు. అట్లా 40 days చేశాడు. ఈ సౌలు దగ్గర ఉన్న గొప్ప సైన్యంలో ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదండి. ఎందుకంటే వాళ్ళకు ధైర్యము సరిపోలేదు. ఈ బాలుడు ఒక్కడే రోషము కలిగి, మరి చాలా కోపం వచ్చేస్తుంది ఇశ్రాయేలీని అంటుంటే దావీదుకి. మరి రోషం కలిగి ఒక్కడు కూడా ముందుకు రాకపోయేసరికి ఆ టైంలో బాలుడైన దావీదు మహారోషంతో ఏమంటున్నాడు? నీవు తిరస్కరించుచున్న సైన్యములకు అధిపతియగు యెహోవా నామం పేరిట నేను నీ మీదకి వస్తున్నా అంటున్నాడు. గొల్యాతుని ఎలా ఓడించాడండి? సునాయాసంగా. పెద్ద యుద్ధమేమి కూడా దావీదు చేయలేదు. యుద్ధం యెహోవాదే అని ఒకే ఒక్క మాటని ఆ రాయి విసిరాడు, సునాయాసంగా ఓడించేశాడు. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. స్త్రీలందరూ పాటలు పాడుతున్నారు, దావీదుకి 10,000 సౌలుకి 1,000 అని. ఎందుకు దావీదుకు 10,000 అంటే తమ భర్తల ప్రాణాలన్నీ దావీదు కాపాడాడని కృతజ్ఞతతో వాళ్ళు పాడుతున్నారు. లేకపోతే ఏంటి, అతను ఛాలెంజ్ విసురుతూ ఏమంటాడంటే ముందు వచనాలలో, మీ వాళ్ళందరూ పురుషులందరూ నాకు బానిసలు అయిపోవాలి, వీలైతే వాళ్ళ ప్రాణాలు కూడా ఈ గొల్యాతు యుద్ధంలో ఓడిపోతే తీసేస్తాడు. అటువంటి ప్రాణాలను దావీదు గొల్యాతును చంపి వాళ్ళందరూ ఇశ్రాయేలీల పురుషులందరి ప్రాణాలు కాపాడాడు. ఆ కృతజ్ఞతగా స్త్రీలు పాటలు పాడుతున్నాడు. వెంటనే సౌలు మనసు ఎలా అయిపోయింది? అసూయతో నిండిపోయింది. దావీదు మీద విషపు చూపు చూడటం ప్రారంభించాడంట. అసలు దావీదుని సౌలు మెచ్చుకోవాలండి. ఈ టైంలో సన్మానించాలి, తన రాజ్యాన్ని కాపాడాడని.
మరి తన రాజ్యానికి వచ్చిన ఆపదను దావీదు తప్పించాడని దావీదుని సన్మానించాలి. కానీ అటువంటి సౌలు ఏం చేస్తున్నాడంటే దావీదు మీద విషపు చూపు చూపాడంటండి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతాయి కదా. మనం ఎదుటి వాళ్ళకి మేలే చేస్తాము, కానీ వాళ్ళు ఏం చేస్తారు, మనకి కీడే చేస్తారు. మనం మంచి చేయాలనుకుంటాం, వాళ్ళు మన గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. మరి మన లైఫ్ లో కూడా ఈ దావీదు జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. మనం వెంటనే కంగారు పడిన అవసరం లేదు. ఎందుకంటే దావీదు అంత భక్తుడికే అటువంటి అనుభవాల గుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మనం అప్పుడు ఆ టైంలో మనం దావీదుని జ్ఞాపకం చేసుకుందాం. ఇంత మేలు చేసిన దావీదు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాల్సిన సౌలు ఏం చేస్తున్నాడంటే దావీదుని చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇతనుంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే, నా కొడుకు రాజవుడు, నేను కూడా నా రాజ్యం కూడా నిలబడదు, ఎప్పటికైనా దావీదు నాకు ముళ్ళుగానే ఉంటాడని చెప్పి మరి దావీదుని చంపటానికి 3000 మందిని అపాయింట్ చేస్తాడండి సౌలు. చాలా తప్పు కదండి. ఎందుకంటే సౌలు కూడా మరి మామూలు వ్యక్తే. అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని రాజుగా చేశాడు. దేవుని పట్ల కృతజ్ఞతగా ఉండవలసిన వ్యక్తి తప్పిపోయినప్పుడు దేవుడే స్వయంగా సౌలును విసర్జించాడు, దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 3000 మందికి ఆర్డర్స్ ఇచ్చేసాడండి, దావీదు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అని. మరి అక్కడున్నాడు ఇక్కడున్నాడని సమాచారం వచ్చి వెళ్ళినా ఎంత వెతికినా దావీదు కనిపించలేదు. లాస్ట్ కి సౌలు ఏం చేస్తాడంటే తనే రంగంలోనికి దిగుతాడు. ఇక మీ వల్ల కాదు, ఆ 3000 మంది దగ్గరికి 3000 మందితో అంటాడు, ఇక మీ వల్ల కాదు, నేనే రంగంలోకి వస్తానని చెప్పి దేవుడు సౌలుని రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేయమని చెప్తే సింహాసనం మీద ఉండి పరిపాలన చేయాల్సిన వ్యక్తి ఈయన కూడా దావీదులాగా అడవుల వెంట పరిగెత్తుతున్నాడు. ఆయనేమో ప్రాణభయంతో పరిగెడుతున్నాడు, ఈయనేమో ప్రాణం తీయటానికి దావీదుని చంపటానికి పరిగెత్తుతున్నాడు. మనం ఇక్కడ చూస్తే మరి గొల్యాతును చంపిన దావీదుకి సౌలుని చంపటం అంత పెద్ద విషయం ఏమి కాదు కదండి. కానీ దావీదు మనసులో ఎప్పుడు కూడా అటువంటి భావనే అటువంటి ఆలోచన కూడా లేదండి. దావీదు ఎప్పుడు నమ్మకంగా ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని దావీదు గురించి చెప్పాడు. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తికి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం నెరవేరటానికి కొన్నిసార్లు కొంత కష్టమైన పరిస్థితులు గుండా ప్రయాణించవలసిన అవసరం కూడా వస్తుంది. అందరికీ అలానే వస్తుందని నేను చెప్పట్లేదు కానండి, కొంతమందికి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మరి 16వ అధ్యాయము 21వ వచనంలో మొదటి సమూయేలు గ్రంథంలో మరి మొదటి సమూయేలు 16లో ఆయనకి అభిషేకం జరిగింది. సమూయేలు వచ్చి దావీదుని రాజుగా అభిషేకించాడు. తర్వాత 21వ వచనంలో వచ్చేసరికి సౌలు ఎదుట దావీదు నిలబడ్డాడు, ఆయుధాలు మోయువాడుగా నిలబడ్డాడు. జాబ్ వచ్చేసింది. ఎట్లా సౌలు దగ్గర ఆ ప్యాలెస్ లోకి ఎంట్రీ అయిపోయింది దావీదుకి. ఇదేమన్నా ఆటోమేటిక్ గా జరిగిందండి? దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. దేవుని చిత్తానుసారంగా అన్ని క్రమక్రమంగా జరుగుతున్నాయండి. మరి జాబ్ వచ్చింది, సౌలు సర్వీస్ లో దావీదు నియమింపబడ్డాడు. ఒక మెట్టు కదిలింది. దేనికి? ఆయన రాజు అయ్యే ప్రాసెస్ లో, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరే ప్రాసెస్ లో ఒక్క మెట్టు మాత్రమే కదిలింది. మరి 16వ అధ్యాయంలో అభిషేకమైంది, 17వ అధ్యాయంలో గొల్యాతుని చంపేశాడు. గొల్యాతుని చంపగానే దావీదు యొక్క రికగ్నిషన్ పూర్తిగా మారిపోయిందండి. పేరు వచ్చేసింది, ప్రఖ్యాతులు ఆధిక్యతలు అన్నీ వచ్చేసి మరి అందరికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వాళ్ళందరికీ తెలిసిపోయింది దావీదు గురించి. దావీదు బాలుడంట, మరి పెద్ద గొల్యాతుని ఓడించాడు, యుద్ధశూరుణ్ణి ఓడించాడని చుట్టుపక్కల రాజ్యాలందరూ చెప్పుకుంటున్నారు. మరి ఆయనకు ఒక గుర్తింపు, గౌరవం, పేరు, ప్రఖ్యాత, ఆధిక్యతలు అన్నీ వచ్చేసాయి. తర్వాత ఈ దావీదు రాజు యొక్క ఫ్యామిలీతో క్లోజ్ అయ్యాడండి. స్వయంగా రాజకుమారుడు యోనాతాను తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు.
ప్రాణ స్నేహితుడుగా అయిపోయాడు. ఇవన్నీ దావీదు ప్లాన్ ప్రకారం చేశాడండి? కాదు కదా. దేవుని ఆత్మ ఆయనని అలా నడిపించింది. ఈయన ఫస్ట్ ఆయుధాలు మోయేవాడుగా జాయిన్ అయ్యాడు. తర్వాత గొల్యాతుని చంపాడు. ప్రజల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి. గొల్యాత్ ఏమి ఇట్లా ఊహించుకోలేదు, అనుకోలేదు. ఆయన నేను ఇట్లా ఆ ప్యాలెస్ లో జాయిన్ అవ్వాలి, రాజు అవ్వాలి నేను, లేకపోతే ఆ రాజు కొడుకుతో స్నేహం చేస్తే నాకు మంచి గుర్తింపు వస్తుందని దావీదు అనుకోలేదు. ఆల్రెడీ ఆయనకి గుర్తింపు, గౌరవం గొల్యాతుని చంపగానే ఆయన పేరు ప్రఖ్యాతులు పెరిగిపోయినాయి అన్నమాట. 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటే, 18వ అధ్యాయం మొదటి సమయాలు. దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతని ప్రేమించాను. ఆ దినమున అతని 5వ వచనం చదువు సిస్టర్. దావీదు సౌలు తనను పంపిన చోట్ల నెలకు పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో యోనాతాను తాను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. తర్వాత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. 18:5లో ఏంటి, తను ఒక హెడ్ గా నియమింపబడ్డాడు. అంటే ఒక హై ర్యాంక్ అనేది తనకి వచ్చేసింది. జనులందరి దృష్టికి, అక్కడున్న సేవకులందరి దృష్టికి దావీదు ఎలా ఉన్నాడంట, అనుకూలుడై నడిచాడంట. యోనాతానుతో క్లోజ్ అయిపోయాడు. సైనికుల మధ్య, మరి సౌలు యోధుల మధ్య అతనికి ఒక గుర్తింపు, గౌరవం అన్నది కలిగింది. ఇవన్నీ మనం దావీదు జీవితంలో చూస్తుంటే ఒక ప్రాసెస్ ప్రకారం చక్కగా జరుగుతున్నాయండి. దేవుడు చక్కగా చేస్తున్నాడు. మరి మొదటి సమయాలు 18:16లో ఏముంటదంటే, 18వ అధ్యాయము 16వ వచనం. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చుండుట చేత వారు అతన్ని ప్రేమింపగా. ఇక్కడ సైనికులు ప్రేమిస్తున్నారండి, ప్రజలందరూ ప్రేమిస్తున్నారంట. సో జనులందరూ కూడా దావీదుని ప్రేమిస్తున్నారు. మరి దావీదు యొక్క పొజిషన్ మారిపోయింది, అథారిటీ మారిపోయింది. రాజుకు కావలసిన క్వాలిఫికేషన్స్ అన్ని దేవుడు దావీదుకి అంచెలంచెలుగా దయచేస్తున్నాడండి. ఒకేసారి దేవుడు దావీదుని సింహాసనం ఏమీ కూడా ఎక్కించలేదు. మనం ఏం చేస్తాం, మనకి ఏదన్నా దేవుడు వాగ్దానం చేస్తే వెంటనే నెరవేరిపోవాలి. మనకి కొద్దిగా కంగారు ఎక్కువ కదా, వెంటనే నెరవేరిపోవాలనుకుంటాం. కానీ దేవుడు చేసే మేలు ఏంటంటే నిదానంగా, క్రమక్రమంగా, సిస్టమేటిక్ గా దేవుడు చేస్తాడు. ఒకసారి అంటే బైబిల్ ప్రకారం కాదు కానీ, ఒక భక్తుడంట ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. నీకేం కావాలో కోరుకో, ఒక 3 నిమిషాల్లో కోరుకో అన్నాడండి. ఈ 3 నిమిషాల్లో అతను ఏం ఆలోచించాడంటే, ఏం కోరుకోవాలి, మా ఊరికి ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుందా, లేకపోతే ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందా, ఎంపీగా ఉంటే బాగుంటుందా, సీఎం గా ఉంటే బాగుంటుందా, పిఎం గా ఉంటే బాగుంటుందా, ఈ 3 నిమిషాలు ఏం కోరుకుంటే బాగుంటుందా అని ఆలోచించడానికి సరిపోయిందంట. చివరికి ఆ వ్యక్తి అన్నాడంట, ప్రభా నువ్వే కొద్దిగా పక్కకు తప్పుకో, నేను అక్కడికి వచ్చేస్తా అన్నాడంట. అంటే మనుషులు ఎట్లాంటివి కోరుకుంటారంటే, వాళ్ళకి అథారిటీ కావాలి, వాళ్ళు గుర్తింపు, గౌరవం కావాలని కోరుకుంటాడు. కావాలంటే దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం కావాలి అని కోరుకుంటారు. కానీ దావీదు ఇవేమి కోరుకోకుండానే దేవుడు తనకి అన్ని కూడా ఇస్తున్నాడు. అథారిటీ ఇచ్చాడు, పొజిషన్ మారిపోయింది. యోనాతాను ప్రేమిస్తున్నాడు, జనులందరూ ప్రేమిస్తున్నారు. ఆఖరికి ఆయుధాలు మోయే వాళ్ళకి అధిపతిగా అయిపోయాడు. మరి ప్రజలందరూ, సైనికులు కూడా, యోధులు కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాడు అనమాట. రాజ్యంలో కూడా మరి గొప్ప గుర్తింపు, గౌరవం వచ్చేసింది. ఇంకా ముందుకు వెళితే 18వ అధ్యాయము 20వ వచనంలో, 18వ అధ్యాయము 20వ వచనంలో, అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండినట్లును ఫిలిష్టీయుల చెయ్యి అతని మీద నుండినట్లును నేను ఆమెను అతనికి ఇత్తననుకుని
ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవగుదు అని దావీదుతో చెప్పి చాలు సిస్టర్. 18, 20 వచనములు ఏంటి? మీకాలు దావీదుని ప్రేమిస్తుంది, యోనాతాను ప్రేమిస్తున్నాడు, తన ఫ్యామిలీ అంతా దావీదుని ప్రేమించడం స్టార్ట్ చేశారు. మీకాలు ప్రేమిస్తుంది. 18, 27లో దావీదు సౌలుకి అల్లుడైపోయాడండి. రాజు ఫ్యామిలీ మెంబరు అయిపోయాడు దావీదు. మరి ఇవన్నీ కూడా దేవుడు క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి దావీదు జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ దేవుడు చేస్తున్నాడండి. మరి ఇంతగా అయిన తర్వాత 22వ అధ్యాయం వచ్చేసరికి దావీదు అదుల్లాము గుహలో చేరాడండి. అంటే తరుముతున్నాడు సౌలుచే తరమబడుతున్నప్పుడు. అంటే నేను మొత్తం మీకు అందరికీ దావీదు గురించి తెలుసు కదండి, కొన్ని అనుభవాలు మాత్రమే నేను చెప్తున్నానండి. అక్కడ 22వ అధ్యాయం వచ్చేసరికి మొదటి 2 వచనాలు చదవండి సిస్టర్. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లా గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఇక్కడ సౌలుచే తరమబడుతున్నప్పుడు దావీదు ఒక గుహను ఆశ్రయంగా చేసుకున్నాడండి, అదుల్లాము గుహ. ఆ గుహలో మరి చేరాడు. ఆ గుహలో ఏమన్నా దావీదు ఖాళీగా ఉన్నాడంటే అది కూడా లేదండి. తన రాజ్యంలో తనకు సేఫ్టీ లేదు, పక్క రాజ్యంలో కూడా దావీదుకి సేఫ్టీ లేదు. పక్క రాజ్యంలో ఎందుకు సేఫ్టీ లేదంటే గొల్యాతును చంపిన తర్వాత చుట్టుపక్కల ఉన్న రాజ్యాలందరికీ దావీదు గురించి తెలిసిపోయింది. అంత గొప్ప యుద్ధ వీరుడిని ఓడించాడు, చంపేశాడు అనేసరికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలందరికీ దావీదంటే భయం ఏర్పడింది. అందుకని అక్కడ సేఫ్టీ లేదు, తన రాజ్యంలో కూడా దావీదుకి సేఫ్టీ లేదు. మరి అప్పుడు దేవుని పట్ల దావీదు వైఖరి ఎలా ఉండాలండి? మామూలుగా అయితే ఇదేంటి ప్రభా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చేవు, రాజుని చేస్తానన్నో, ఇన్ని శ్రమలేంటి నాకు, నేనేమన్నా పాపం చేశానా, తప్పు చేశానా, రాజు నన్ను ఎందుకు ఇట్లా చంపడానికి తిరుగుతున్నాడు, 3000 మందిని అపాయింట్ చేసుకొని మరి నన్ను వెతుకుతున్నారు అని దావీదు దేవుణ్ణి ఎక్కడా కూడా నిందించలేదండి. మనం ఇంకా కింద వచనాలు చూసుకుంటే ఎక్కడా కూడా దేవుణ్ణి దావీదు నిందించలేదు. తన పరిస్థితి, పారిపోయే పరిస్థితిలో ఉన్నాడు, దాక్కునే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన తప్పు చేసి అలా జరగట్లేదండి, మేలు చేసి ఈయన శ్రమ పడుతున్నాడు దావీదు. మరి ఈ గుహలో దాక్కుంటున్నాడు. ఆయన గుహలో ఆయన ఖాళీగా కూర్చోలేదు, దేవుణ్ణి నిందించట్లేదు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ గుహలో ఉండే చాలా కీర్తనలు కూడా ఆయన రాస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా తన ఫ్యామిలీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడండి. 1వ వచనంలో ఏమంటున్నాడు? తన ఇంటి వారందరూ అతని దగ్గరికి వచ్చారంట. మరి తన ఫ్యామిలీ గురించి కూడా దావీదు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దావీదు పరిస్థితి మనం చూస్తుంటే ఆయనకే సరిగ్గా ఆశ్రయం లేదు, ఆయనే దాక్కోవాల్సిన పరిస్థితి వస్తే తన ఫ్యామిలీ అక్కడికి వచ్చింది. ఫ్యామిలీ ఒకటే వచ్చిందంటే అది కూడా కాదు, ఇంకా ఎంతమంది వచ్చారంట? ఇబ్బంది గల వారు వచ్చారంట, అప్పులు చేసుకున్న వారు వచ్చారు, అసమాధానంగా ఉన్నవారు వచ్చారు. మొత్తం 400 మంది వచ్చారు. మరి వాళ్ళు ఏమైనా దావీదును ఓదార్చడానికి, ఆదరణ కలిగించడానికి వచ్చారంటే వాళ్ళే సమస్యలో ఉన్నారు. దావీదు దగ్గర ఆదరణ కోరుకుంటానికి వాళ్ళు వచ్చారు, కానీ దావీదుని ఓదార్చడానికి వాళ్ళు రాలేదండి. దావీదు పరిస్థితి ప్రస్తుతానికి ఘోరంగా ఉంది, కానీ ఆయన వాళ్ళని తృణీకరించడం లేదండి, వాళ్ళకి నిరీక్షణ కలిగిస్తున్నాడు. వాళ్ళందరికీ, ఈ 400 మందికి ఈయన ఏంటంట? అధిపతి అయ్యాడంట. అంటే మీరేమీ టెన్షన్ పడొద్దు, నేను మిమ్మల్ని లీడ్ చేస్తాను, మిమ్మల్ని గైడ్ చేస్తాను అని వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. నేనున్నాను అన్న ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. ఆయన సమస్యల్లో ఉండి కూడా సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఆదరణ కలిగిస్తున్నాడు. మనకి ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ కష్టాన్ని భూతత్వంలో పెట్టుకొని చూసి ఇది నా ఒక్కళ్ళకే వచ్చిందని మనం ఆలోచిస్తాము. కానీ దావీదు చూసే కోణం చూడండి. ఆయన సమస్యల్లో ఉన్నా సరే, 400 మంది సమస్యల్లో ఉండి, అప్పటికి ఇంకా దావీదు అసలు రాజే అవ్వలేదు, సౌలు చే తరంపడుతున్నాడు.
రాజు అవపోయిన వాళ్ళందరికీ తెలుసు కాబోయే రాజు దావీదే అని. అందుకని వాళ్ళు దావీదు దగ్గరికి వచ్చారు. మరి దావీదు వాళ్ళని ఎక్కడా కూడా తృణీకరించలేదండి. మనకి ఇక్కడ దావీదు మరి దావీదు యేసు ప్రభుని కూడా పోలి ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఎటువంటి వారు తన దగ్గరికి వచ్చినా వాళ్ళని దేవుడు ఆదరించే దేవుడు. ఇందాక మనం చూసుకున్నాము మరి దావీదు గొర్రెల కోసం తన ప్రాణాన్ని సహితము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు కూడా అంతే కదా, గొర్రెల కోసం తన ప్రాణాన్నే పెట్టాడు. దావీదుకి యేసు ప్రభుకి చాలా పోలికలండి, దగ్గర సంబంధాలు ఉన్నాయి. మరి దావీదు తన సమస్యలో ఉండి కూడా ఇతరులను సమస్యలు లేకుండా చేయటానికి ఆదరించే ఉద్దేశము కలిగి ఉన్నాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో నడిపిస్తూ ఉంటాడు కదండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, అసలు దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు వాగ్దానం చేశాడు మర్చిపోయాడా ఏంటి, ఆ వాగ్దానం నెరవేర్చుడు, ఇన్ని కష్టాలు గుండా నన్ను ఎందుకు నడిపిస్తున్నాడు అనుకుంటాం. మరి మనం ఒక్కసారి దావీదుని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఆయన సుఖపడింది కూడా ఏమి లేదండి. తన బాల్యం అంతా అరణ్యంలో గొర్రెలతోనే ఆయనకి సరిపోయింది. ఇప్పుడు ఏమన్నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సమూయేలు వచ్చి అభిషేకించాడు, నా జీవితం మారిపోద్ది అనుకున్నాడు. కానీ ఏమైంది? కష్టం వెంబడి కష్టం, ప్రాణాపాయ పరిస్థితులు, పారిపోయే పరిస్థితులు, తరమబడే పరిస్థితులు దావీదు జీవితంలో ఎన్నో ఉన్నాయి. మనం ఒక్కసారి దావీదుని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు ఆయన ఎక్కడా కూడా విశ్వాసాన్ని ఆయన వదులుకోలేదండి. మరి వాళ్ళని గైడ్ చేస్తా అంటున్నాడు, లీడ్ చేస్తా అంటున్నాడు. నేను మీకున్నాను అన్న ధైర్యాన్ని వాళ్ళకి కలిగిస్తున్నాడు. అదే కదండి ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం. మరి దేవుడు దావీదుని రాజుగా ఎంచుకున్నారు. మరి ఆయనకు అన్నలు లేరంటే 7 అన్నలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ సైన్యంలో ఉన్నారు. వాళ్ళ పర్సనాలిటీ అన్ని చూసి సమూయేలే అనుకున్నాడు, ఖచ్చితంగా ఇతనే రాజని. వాళ్ళని అన్నలను చూసి అనుకున్నాడు. మరి వారందరినీ వద్దని దేవుడు దావీదుని ఎందుకు కోరుకున్నాడంటే, దేవుడు కోరుకున్న క్వాలిటీస్ అన్ని దావీదులో ఉన్నాయండి. అందుకే పౌలు అంటున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు నేను దావీదును కనుగొన్నాను అంటున్నాడు. దేవుడే కనుక్కున్నాడు, కోరుకున్నాడు, దావీదుని ఏర్పరచుకున్నాడు. మరి దేవుడే ఏర్పరచుకున్నప్పుడు దావీదుకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే, మనం మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూసుకుంటే, మొదటి పేతురు 4:19. పంతొమ్మిదమ్మా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 30వ వచనం సిస్టర్. మొదటి అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మనము మొదటి పేతురు 4:19 ఉంది కదండి. దేవుని చిత్త ప్రకారము బాధపడువాడు అంటే, దేవుని చిత్త ప్రకారం కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు వాళ్ళు చేసుకున్న బుద్ధిహీన పనుల వల్ల. కానీ ఇక్కడ దావీదు కేవలము దేవుని చిత్త ప్రకారమే బాధపడుతున్నాడండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కూడా ఆయన బాధపడటం లేదు. మరి మీలో కూడా చాలా మంది దేవుని చిత్తానుసారంగా శ్రమ పడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు ఏమనుకోవాలంట, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. మరి అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే 400 మందికి ఆయన ఏం చేస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, మీకు నేను తోడుగా ఉంటా అంటున్నాడు. వారందరికీ ఆయన అధిపతి అయ్యాడు. గుహలో ఉంటూ పారిపోతూ కూడా వాళ్ళకి నిరీక్షణ అనేది దావీదు కలగజేస్తున్నాడు. తన సిచ్యుయేషన్స్ బ్యాడ్ గా ఉన్నాయి ప్రస్తుతానికి. మరి వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నాడు దావీదు. అయినా సరే ఏం చేస్తున్నాడు, నమ్మకమైన దేవునికి తన్ను తాను సబ్మిట్ చేసుకుంటున్నాడండి.
అందుకని 139వ కీర్తనలో కూడా మనం చూస్తాం కదా, ప్రభువా నీ యొక్క ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోతానయ్యా అంటున్నాడు. ఆకాశంకి ఎక్కితే అక్కడ ఉన్నావు, పాతాళంలో ఉంటే అక్కడ ఉన్నావు, చీకటైనా నీకు చీకటి కాకపోవును. ఇట్లా చాలా రకాలుగా వర్ణిస్తాడు. ఇంకో కీర్తనలు అంటాడు, ప్రభు నేను ఎక్కడికి వెళ్ళలేను, నా దాగుచోటు నువ్వే అంటాడు. దావీదు పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోయాడండి. తన్ను తాను దేవునికి సబ్మిట్ చేసుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభా, నేను నీ దగ్గరే దాక్కుంటాను, నా సురక్షితమైన స్థలము నీవే అంటున్నాడు. కీర్తనలు మనం చూస్తే ఎన్నో అనుభవాలు ఉంటాయి కదండి. ప్రతిరోజు ఆ కీర్తనల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అంటే దావీదు తన కష్టంలో నుంచి తన అనుభవాల ద్వారా రాసిన ఆ కీర్తనలు మనం చదువుతున్నప్పుడు ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఆ కీర్తనలు మనతోనే మాట్లాడుతున్నాయండి. మనం ఏం చేయాలి? 1 పేతురు 4:19 ప్రకారము నమ్మకమైన దేవునికి మనం సత్ప్రవర్తన గలవారై మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలి. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:30లో ఏముంది? ఆయన పక్షంగా శ్రమ పడటం కూడా మనకి అనుగ్రహింపబడి ఉందంట. అంటే దైవ చిత్తానుసారంగా శ్రమ పడటం అన్నమాట. తర్వాత 1 సమూయేలు గ్రంథంలోని 22వ అధ్యాయంలో 3వ వచనం వచ్చేసరికి దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి అక్కడ తర్వాత అదుల్లాముకు దగ్గర ఉన్నాడు. మరి మిస్పే అనే స్థలం మనకి కనిపిస్తుంది, అది మోయాబు దేశంలో ఉంది. మోయాబీలకి ఇశ్రాయేలీలకి పూర్తిగా వైరం అండి. మరి రూతు మనకు తెలుసు, రూతు మోయాబీయురాలు. మరి ఈ దావీదుకి రూత్ ఏమవుతుంది? గ్రేట్ గ్రాండ్ మదర్, ముత్తమ్మమ్మ అట్లా అవుతుంది. దావీదు ఏం చేస్తున్నాడు? మోయాబీల దగ్గరికి వెళ్ళేమంటున్నాడు, మా పేరెంట్స్ ని ఇక్కడ కొద్దిగా ఉండనిస్తారా? ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఉండనిస్తారండి? మోయాబీలు కదా, మోయాబీలకి ఇశ్రాయేలుకి అసలు పడదు. మరి వాళ్ళు చంపే అవకాశం కూడా ఉంది. కానీ ఎక్కడో వాళ్ళకి కనెక్షన్ అనేది ఉంది కాబట్టి, వాళ్ళ వంశం ఎక్కడో కలుస్తుంది కాబట్టి మరి దావీదు ఆ మోయాబీల్ని అడిగాడు. ఎందుకంటే రూతు గ్రంథంకి వెళ్ళేసరికి అక్కడి నుంచి వీళ్ళ కనెక్షన్, దావీదు కనెక్షన్ ఉంది కాబట్టి, లేకపోతే వాళ్ళు వీళ్ళని చంపే అవకాశం కూడా ఉంది. దేవుడు చూడండి అన్ని తరాల ముందు రూతుని సిద్ధపరిచాడు, ఆ మోయాబీయుల్ని దావీదు కోసము సిద్ధపరిచాడు. తన్ని తరుముతున్నారని మరి దావీదు ఏం చేశాడు? మోయాబీల దగ్గరికి వెళ్ళి ఆశ్రయం కోరాడు, తన తల్లిదండ్రులను వాళ్ళ దగ్గర పెట్టాలని. మరి మనం దేవుని యొక్క ఆలోచనలను కొద్దిగా కూడా ఊహించలేం కదండి. ఆయన కొన్ని తరాల ముందే మన కోసము ఆలోచిస్తాడు. మనకు తెలిసిందేంటి? లిమిటెడ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ లోనే మనం ఏమనుకుంటున్నాం? దేవుడు ఏంటి ఎంత లేట్ చేస్తున్నాడు, అసలు నన్ను పట్టించుకోవట్లేదు, సమయం దాటిపోతుందని మనం ఆలోచిస్తాము. కానీ ఆయన నమ్మకమైన సృష్టికర్త. కరెక్ట్ గా మన జీవితంలో ఎప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఆ టైంలోనే అవి మనకి అనుగ్రహిస్తాడండి. మరి శద్రకు మిషకు అబేద్నెగోలు అగ్నిలో కాలిపోతున్నప్పుడు ఆయన ఆ టైం పడక ముందు రావచ్చుగా, పడిన తర్వాత తెచ్చాడు. దేవుని సమయాలు, ఆయన కాలాలు వేరుగా ఉంటాయి. మరి సింహాల బోన్లో వేయక ముందే దేవుడు దానియేలుని కాపాడొచ్చు, కానీ సింహాల బోన్లో వేసిన తర్వాత ఆయన ఆ సింహాల నోళ్ళను మోయించాడు. ఇప్పటికీ మనం దాని గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన తన సమయంలోనే ఆ పనులను చేస్తాడు, తన వాగ్దానాలను నెరవేరుస్తాయి. మరి దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేరుద్దండి. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, ఆ ఆలస్యంలో కూడా మనకి దేవుడు మేలునే దాచి ఉంచుతాడు. మరి దావీదు కష్టకాలంలో ఉన్నాడు, పరుగులెత్తుతున్నాడు, అయినా తన ఫ్యామిలీ సేఫ్ ప్లేస్ లో ఉండాలని చెప్పి ఆ మోయాబీల దగ్గర పెడుతున్నాడు. దేవుని చిత్తాన్ని బట్టి దావీదు బాధ అనుభవిస్తున్నాడు. మరి 22వ అధ్యాయము 5వ వచనం వచ్చేసరికి 22వ అధ్యాయము 5వ వచనం సిస్టర్. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండల్లో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హోరెతు అడవిలో చొచ్చెను. ఇక్కడ గాదు అనే ప్రవక్త వచ్చాడండి. ప్రస్తుతానికి ఇతని పరిస్థితి ఏంటంటే, దావీదు పరిస్థితి, ఆ గుహలో ఉన్నాడు, తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, 400 మంది వచ్చారు, వాళ్ళకి అంతా సేఫ్ ప్లేస్ అప్పచెప్పాడు. ఇంతలో గాదు అనే ప్రవక్త వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వేరే చోటుకి ఉండక యోధా దేశంలోకి
పారిపోమ్మని దావీదుతో చెప్తున్నాడండి. మనకి దావీదు జీవితంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో మీకు ఏమైనా ఐడియా ఉందండి? దావీదు లైఫ్ లో సమూయేలు ప్రవక్త ఉన్నారు, నాతాను ప్రవక్త, గాదు ప్రవక్త. అంటే ఈ ముగ్గురు ప్రవక్తల కాలాలలో ముగ్గురు ప్రవక్తల కాలాలను దావీదు చూశాడండి. ఆ రోజుల్లో ప్రవక్తలు మాట్లాడితే ఏంటి? దేవుడు మాట్లాడినట్టు. అందుకని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటదంటే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని ఉంటది. అంటే దేవుడే స్వయంగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. అయితే దావీదు దగ్గరికి వచ్చి ఆ గాదు ప్రవక్త ఏమంటున్నాడంటే, నువ్వు ఇక్కడి నుంచి యోధా దేశానికి పారిపోమంటున్నాడు. అసలు ఈయనున్న పరిస్థితే చాలా ఘోరంగా ఉంది. తల్లిదండ్రులు ఉన్నారు, 400 మంది ఉన్నారు. అసలు తను చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు దావీదు. అయినా సరే ప్రవక్త తన దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడగానే వెంటనే దావీదు విధేయత చూపాడండి. అప్పుడు దావీదు పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళినా దావీదుకి సేఫ్ లేదు. కానీ గాదు ప్రవక్త చెప్పిన మాటకు వెంటనే విధేయత అనేది చూపించాడు. అందుకని పౌలు అంటాడు, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు నా ఇష్టానుసారుడైన మనుషుడని. మరి దేవునికే పూర్తిగా దావీదు సరెండర్ అయిపోయాడు కాబట్టి ఈయన గాదు ప్రవక్త వచ్చి నువ్వు పారిపో అనగానే ఈయన ఏం చేశాడు? అడవిలోకి పారిపోయాడు. అడవిలో చొచ్చెను, హారేతు అడవిలో చొచ్చెను, వెంటనే పారిపోయాడు. అదుల్లాము గుహ తనకు సేఫ్ అనుకున్నాడు దావీదు. కానీ దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటున్నాడు, పారిపోమ్మంటున్నాడు. దావీదు వెంటనే లోబడ్డాడు. నా హృదయానుసరుడైన మనుషుడు అనిపించుకున్నాడు. దావీదులాగా మనకు కూడా ఉంటది కదండి, దేవుని చేత అనిపించుకోవాలా మాటని. ఎవరికైనా ఉంటుంది. మనం అలా అనిపించుకోవాలంటే ఏం చేయాలి? దావీదు ఎలా దేవుని మాటకు లోబడ్డాడు, మనం కూడా వాక్యానికి విధేయత చూపాలి. వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తించడానికి, మరి వాక్యానికి మనం విధేయత చూపాలి. మరి దావీదు అట్లా దేవుడు ఏది చెప్తే దావీదు అది చేశాడండి. ఇంకా 2 నిమిషాలు ముగించుకుందాం. ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో పరిస్థితులు గుండా దావీదు ప్రయాణించిన తర్వాత ఆయన రాజు అయ్యాడండి. మరి 30వ సంవత్సరంలో రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన తన అనుభవాల ద్వారా ఎన్నో కీర్తనలు రాశాడండి. బాధ వస్తే ఒక కీర్తన రాసేవాడు, సంతోషం వస్తే ఒక కీర్తన రాసేవాడు, కొండెక్కుతుంటే ఒక కీర్తన, దిగుతుంటే ఒక కీర్తన, శత్రువులు తరుముతున్నప్పుడు ఒక కీర్తన. ప్రతిదీ దేవునితో ఫుల్గా అసలు ఎంత కనెక్షన్ ఉన్నాడంటే దావీదు, దేవునితో ఉన్న కనెక్షన్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పోగొట్టుకోలేదండి. అడవిలోకి, కొండల్లో, గుహల్లో పారిపోతున్నాడు. కొన్నిసార్లు చెప్పులు లేకుండా కూడా పారిపోయిన పరిస్థితులు. మరి ఎన్నో పరిస్థితుల్లో గుండా వెళుతూ తన అనుభవాలన్నిటినీ మూటగట్టి ఏం చేశాడు? మనకి కీర్తనల రూపంలో ఇచ్చాడు. ఆ కీర్తనలు మనం చదువుతున్నప్పుడు చూడండి ఎంతో ఆదరణ కలుగుతుంది. బైబిల్ కొత్తగా చదివే వాళ్ళు కూడా కీర్తనలు చదివితే వాళ్ళకి ఎంతో ఆదరణ కలిగిస్తుంది. ఆ కీర్తనల ద్వారా దేవుడు మనతో రోజు కూడా మాట్లాడుతా ఉంటాడు. నా దాగుచోటు నీవే అన్నాడు. మరి పూర్తిగా దేవునికి లోబడిపోయాడు. చివరికి రాజయ్యాడు, సింహాసనం ఎక్కాడు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు, మరి ఎన్నో విజయాలు తన జీవితంలో దేవుడు మరి చేశాడు. తను దేవుడు ఇన్ని మేలులు చేశాడు కానీ దావీదు ఎప్పుడైనా మర్చిపోయాడండి? మర్చిపోలేదు. 103వ కీర్తనలు అంటాడు కదా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడండి దావీదు. ఎటువంటి స్థితి నుంచి ఏ స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడని తన ప్రాణంతో దావీదు చెప్పుకుంటున్నాడు. మన పొజిషన్ ఏంటి? మనం అలా ఉంటున్నామా? దావీదులాగా కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మరి 40 సంవత్సరాలు దేవుని చిత్తానుసారంగా ఇశ్రాయేలు ప్రజలను దావీదు పరిపాలించాడండి. దావీదు పట్ల దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరింది. ఎన్నో ఛాలెంజెస్ మధ్య దావీదు వెళ్ళినప్పటికీ ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చారు. మరి దేవుని చిత్తానుసారంగా దావీదు శ్రమ పడుతూ దేవునికి తన్ను తాను సబ్మిట్ చేసుకున్నాడు. మనం కూడా దావీదులాగా మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి కష్టాల గుండా వెళ్తున్నప్పటికీ
మనల్ని మనం దేవునికి సబ్మిట్ చేసుకుందామండి. కృతజ్ఞత కలిగి ఉన్నాం. చేసిన ఏ మేలును కూడా మనం మర్చిపోవద్దు. మరి ఎన్నో కష్టాలు ఉండొచ్చు. మీరు ప్రస్తుతానికి చాలా కష్టమైన పరిస్థితులు గుండా ప్రయాణించవచ్చు. కానీ వాటన్నిటిలో నుంచి తప్పించి రక్షించేది దేవుడు మాత్రమే. కాబట్టి ఆయన మీదే ఆధారపడదాం. మరి దావీదు జీవితం నుంచి చక్కని పాటలు మనం నేర్చుకున్నాం. దావీదులాగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దామండి. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అండి అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతకన్నా హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. సిస్టర్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఇస్తారు. అయ్య గారు ప్లీజ్ అండి. అయ్య గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధం ఎంత అంటే నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపముంటున్నాను. అయ్యా ప్రభా, ఏమీ లేని స్థితి నుంచి ప్రభా దావీదును ప్రభా అంచెలంచెలుగా ప్రభా ఎదిగించిన దేవుడు ప్రభా. గొర్రెల దొడ్డి నుండి దావీదుని పిలిచి ప్రభా 40 సంవత్సరాలు ప్రభా అయ్యా 40 రాజ్యాలను పరిపాలించగలిగే కృపనిచ్చు నీకు వందనాలు తండ్రి. దావీదు సెలవిచ్చిన రీతిగా ప్రభా, యెహోవా నా కాపరి, నాకు ఏం కలిగిన సెలవిచ్చిన రీతిగా ప్రభా, నేను కాపరిగా ఉండగలిగితే ప్రభా చాలు ప్రభా. దీవించే తండ్రి, అందుని బట్టి వందనాలు తండ్రి. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా, నిన్ను ప్రేమించే వారికి సమస్తమును ప్రభా సమకూడి జరుగుచున్నవని సెలవిచ్చిన రీతిగా దావీదు జీవితంలో ప్రభా దావీదు ఆలోచన చేయలేదు కానీ ప్రభా నువ్వైతే దేవతను ప్రభా దావీదుని ఎంచుకొని పిలుచుకొని ప్రభా అంచెలంచెలుగా ఎదిగించి అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దావీదు ప్రభా తనకు ఇవ్వబడ్డ ప్రతి అవకాశం నమ్మకస్తుడిగా ఉన్నాడు తండ్రి. అయ్యా సితారా వాయించేవాడిగా జీవితాన్ని ప్రారంభించి ఆయుధాలు మోసేవాడిగా, సర్వసేనాధ్యక్షుడిగా, అదేవిధంగా దేవతను ప్రభా రాజుగా, చక్రవర్తిగా ప్రభా దీవించే నీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నిన్ను ప్రేమించే వారిని ప్రభా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. అయ్యా నిన్ను ప్రేమించే వారిని ఏనాడు విడనాడే దేవుడు కాదు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా అందరి చేత ప్రభా నిన్ను ప్రేమిస్తే ప్రభా నువ్వు ప్రేమిస్తే అందరి చేత ప్రేమించబడేవాడుగా ప్రభా దీవిస్తామని ప్రభా ఈ దావీదు యొక్క జీవితం ప్రభా గొప్ప సాక్ష్యంగా ఉందయ్యా. అవునయ్య, అందరూ ప్రేమించారయ్యా. యోనాతాను ప్రభా తన ప్రాణ స్నేహితుని వల్లే ప్రేమించాడు ప్రభా. దావీదు అన్నట్టుగా ప్రభా నా ఎడల నీకున్న ప్రేమ అయ్యా తండ్రి స్త్రీలను మించిన ప్రేమ అని చెప్పినట్టుగా ప్రభా అయ్యా నిన్ను ప్రేమిస్తే, నీ వాక్యాన్ని ప్రేమిస్తే ప్రభా అందరి చేత ప్రేమించబడే వారు దీవిస్తామని ప్రభా దావీదు జీవితం గొప్ప సాక్ష్యంగా ఉందయ్యా. అయ్యా ప్రభా నీ దాసులను ప్రభా మరుగుపరిచి మాతోనూ మీరు మాట్లాడిన విధానం బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ నీ దాసులను ఇంకా బహుబలంగా ప్రభా వాడుకోమని అనేకమైన ఆత్మీయ మర్మాలు, ఆత్మీయ సత్యాలు ప్రభు బయలుపరిచి బిడ్డదారో వాటిని మాకు బోధించమని వెత్తబడిన ప్రభా నీ వాక్యం తండ్రి 30 60 100 ప్రభు ఫలింపు చేయమని, అదేవిధంగా ప్రభా ఈ రోజు తండ్రి ప్రభా ఈ యొక్క వర్చువల్ ఫెలోషిప్లో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా రాబర్ట్ జేమ్స్ గారి దేవతన ప్రభా సువార్త పరిచర్యలు ప్రయాణంలో కాచి కాపురి క్షేమంగా తీసుకొచ్చే నీకు వందనాలు. కాటన్ గారిని ప్రభా తండ్రి హైదరాబాద్ క్షేమంగా చేర్చే నీకు వందనాలు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దేవతన ప్రభా ఈ యొక్క ప్లాట్ఫామ్ దేవతన ప్రభా క్రియేట్ చేసిన భావిరత్నం గారి కుటుంబాలు దీవించండి. సహకరిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ఝాన్సీ గారిని దీవించండి. కోర్ టీం వారిని దీవించండి. అదేవిధంగా అనేక తల్లులు ప్రార్థన చేయించుండగా, సాక్ష్యం చెప్పుచుండగా, పాటలు పాడుచుండగా వారందరినీ ప్రభా పేరుని దీవించండి. వారి ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ప్రభా మే 5వ తారీఖున ప్రభా నీ ట్రయల్స్ ఉందో బిడ్డ సిద్ధపడుతూ ఉంది ప్రభా, సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభా 10th ఇంటర్మీడియట్ ప్రభా రాశారో రిజల్ట్స్ కోసం కనిపెడుతున్నారో మంచి రిజల్ట్స్ దయచేయమని, అనారోగ్యమైన బిడ్డలందరికీ ఆరోగ్యం దయచేయమని, ప్రత్యేకంగా తండ్రి ఆదివారం దినాన ప్రభా అయాదవదన ప్రభా నీ వాక్యం వినడానికి, నీ బలను సమీపించడానికి బిడ్డలు సిద్ధపరచుండగా సహాయం చేయమని, అదేవిధంగా ప్రభా మా మందిరంలో ప్రభా బాప్తీసాలు ఉన్నాయి ప్రభా, ఆ విషయంలో కూడా సహాయం దయచేయమని, ప్రత్యేకంగా ప్రభా ఈరోజు పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు దీవించి వారి ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి మీద నెరవేరును. కావలసిన అన్నది నాకు దయచేయి.
మరల అపరాధముచే వారిని క్షమించండి, మా అపరాధములను మమ్మల్ని శోధనలకు తగ్గ కీడును తెప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీ నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, ఈరోజు జరగబోతున్న ఆరాధనకు, ప్రభులకు, అదేవిధంగా బాప్తిస్మలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవునామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ జరామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా జాయిన్ అయిన వారికి మన సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.